మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే పావని గారు. నమస్తే అండి. వెయిట్ లాస్ ఇది చాలా మంది ఎక్కువగా వినేది ఏంటంటే లేడీస్ లో ఎక్కువగా వింటారు. ఇది డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఎన్ని డేస్ నుంచి ఈ వెయిట్ లాస్ చేయడానికి యూజ్ అవుతారు? ఓకే. డెలివరీ అయిన తర్వాత ఒక మదర్ బాడీ నార్మల్ స్టేజ్ కి రావడానికి 8 to 12 వీక్స్ టైం పడుతుంది. అంటే మినిమం 3 months తర్వాత వాళ్ళ బాడీ వాళ్ళ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. అప్పుడు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు 3 months తర్వాత. ఇంకా స్టిచెస్ పెయిన్ ఉంది అని అనుకున్న వాళ్ళు, స్టిచెస్ కూడా డెలివరీ అయిన వాళ్ళు, స్టిచెస్ పెయిన్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక 5 months తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎవరైనా సరే 3 months 12 వీక్స్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు అండి వెయిట్ లాస్. అండ్ దట్టు హెల్తీగా ఒక క్లినికల్ డైటీషియన్ అండర్లో ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అవును, ఆల్రెడీ బాడీలో చాలా లాస్ అవుతారు, బ్లడ్ కూడా తక్కువ అయిపోతూ ఉంటది. సో మళ్ళీ ఇప్పుడు ఎవరంటే వాళ్ళ దగ్గర డైట్ తీసుకున్నారు అనుకోండి, ఈ ఐరన్ తగ్గిపోయి ఇంకా వీక్ అయిపోయారు అనుకోండి, బేబీకి మిల్క్ ప్రొడక్షన్ కూడా సరిగ్గా అవ్వదు. ఇలా బేబీ సఫర్ అవ్వాలి, మనం కూడా సఫర్ అవ్వాలి. సో ఇవన్నీ అవ్వకూడదు అంటే ఒక క్లినికల్ డైటీషియన్ అండర్లోనే వాళ్ళ డైట్ సజెషన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ కూడా వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఫుడ్ తీసుకుంటూ హెల్దీ ఫైబర్ అండ్ రిచ్ ఫుడ్స్, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటేనే వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఐరన్ కూడా తగ్గిపోకుండా ఉంటుందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవంటే డైట్స్ అనేది చేయకూడదండి లాక్టేటింగ్ ఉమెన్. ఓకే. అసలు ఎందుకు ఉమెన్స్ లోనే అంత వెయిట్ పెరిగిపోవాల్సిన అవసరం వస్తుందంటారు? సో బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ కంపేర్ టు మెన్స్, ఉమెన్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఉమెన్స్ కి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఓపెన్ అయిపోతారు కాబట్టి స్ట్రెస్ తగ్గుతుంది అనుకుంటా. ఎస్ అండి, అదొకటి చాలా మెయిన్ రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే సపోజ్ వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఇంట్లో మెయింటైన్ చేయాలి, కుకింగ్ చేయాలి, బయట వర్క్ చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో టెన్షన్ కూడా ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మేము ఇంట్లోనే బట్టలు ఉతుకుతాము, బాసనలు తోముతాము, అండ్ కుకింగ్ కూడా మేమే చేస్తాము, గంటలు గంటలు నేను కిచెన్ లో నిలబడి ఉంటాను, అయినా నేను వెయిట్ తగ్గట్లేదు ఎందుకని చెప్పేసి నా క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. ఇవన్నీ వర్కే కదా అని అడుగుతూ ఉంటారు. కానీ ఇవన్నీ వర్కౌట్ కి కన్సిడర్ అవ్వవు. మనము ఫుడ్ మెయిన్ గా మనం కార్బ్స్ ఎక్కువ తీసుకుంటాం. నేను చెప్పినట్టు సౌత్ ఇండియన్ స్టైల్ ఇస్ డిఫరెంట్. మార్నింగ్ దోశలు, ఇడ్లీలు, మధ్యాహ్నం రైస్, రైట్ చపాతీస్ ఇవే ఉంటాయి. మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో ఇంకోటి స్నాక్స్ కానీ మనం ఆయిల్ ఎక్కువ వేసి వండుతాం, ఇలా క్యాలరీస్ తెలియకుండా యాడ్ అయిపోతూ ఉంటాయి. ఎవరైతే వర్కౌట్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీలో ఉన్న మజిల్ ఎంగేజ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి వెయిట్ లాస్ కి లీడ్ అవుతుంది. మనం ఎంతసేపు నిలబడ్డా, ఎంతసేపు మనం బట్టలు ఉతికినా, బాసనలు తోమినా కూడా అవి క్యాలరీ బర్నింగ్ లో కౌంట్ వస్తుంది, కానీ ఓవరాల్ గా వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అంటే గృహిణులు, హౌస్ వైఫ్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ కర్రీస్ లో ఆయిల్ తగ్గించాలి, అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఏదైనా ఒక యోగా కానీ, వర్కౌట్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా ఒక 30 minutes అయినా చేయాలి. అండ్ బెస్ట్ టిప్ చెప్పమంటే గనక పోస్ట్ మీల్ వాక్స్. పోస్ట్ మీల్ వాక్స్ అంటే ఏంటంటే తిన్న తర్వాత 20 minutes ఆగి మనం వాకింగ్కి వెళ్ళడం. అది కూడా ఒక గంట సేపు కాదు, ఒక 15 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, అండ్ ఎవ్రీథింగ్ డైజెషన్ కూడా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పోస్ట్ మీల్ వాక్స్ ఆర్ వెరీ వెరీ హెల్తీ. ఒక 15 నిమిషాలు వాక్ చేస్తే చాలు. కానీ చాలా మంది ఏంటంటే ఎండాకాలంలో ఎండ కొడుతుంది, చలికాలంలో చలి పెడుతుంది, వానాకాలంలో వర్షం పడుతుందని బయటికి వెళ్లకుండా ఉంటారు. గంటలు వెళ్ళాల్సిన అవసరం లేదండి. సింపుల్ గా ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఒక 20 నిమిషాలు ఆగి ఒక 10-15 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలు, చాలా మటుకు బెనిఫిట్ అవుతుంది.